వెల్కమ్ బ్యాక్ టు మై రసూల్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రసూల్. చంద్రశేఖరాపురం గ్రామం, చంద్రశేఖరాపురం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. రైతు సోదరులందరికీ నమస్కారం. నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నటువంటి ఈ గ్రామమే చంద్రశేఖరాపురం. నా గ్రామాన్ని నేను పరిచయం చేయాలనుకొని ముందుగా ఒక వీడియో తీయబోయే ముందుగా ఇది చెప్తున్నాను. ఈరోజు నేను తీయాలనుకున్నటువంటి వీడియో ఏమిటంటే అగార్వుడ్ సాగు గురించి మన ఎస్కేఎం పాషా గారు విద్యావేత్త. ఆయన ఎంఏ, ఎంఫిల్, ఎంబీఏ చదువుకున్నటువంటి విద్యావేత్త. ఆయన రచించినటువంటి అగార్వుడ్ సాగు ఈ విధానం గురించి ఆయన చక్కగా ఈ పుస్తకంలో ఆయన వివరించడం జరిగింది. ఈ పుస్తకం కనుక అగార్వుడ్ సాగు చేసేటటువంటి రైతులు కానివ్వండి, అగార్వుడ్ సాగు చేయాలనుకున్నటువంటి రైతులు కానివ్వండి, వాళ్ళ దగ్గర ఈ పుస్తకం ఉంటే అగార్వుడ్ సాగుకు సంబంధించినటువంటి ఒక నిపుణుడు మీ దగ్గర ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అగార్వుడ్ సాగు చేయాలనుకున్నటువంటి రైతులు, సాగు చేస్తున్నటువంటి రైతులు ఈ పుస్తకాన్ని మీరు కొనుక్కోవాలి. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది, దాని చిరునామా అన్నీ కూడా ఈ పుస్తకంలో వివరంగా ఉన్నాయి. ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే సాగు విత్తనం దగ్గర నుండి, మొక్కల దగ్గర నుండి మనము సాగు చేసి అమ్ముకునేంత వరకు కూడా ఇందులో చక్కని వివరణలతో 192 పేజీలతో ఆయన ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి పుస్తకంగా నేను భావించినందువల్ల దీని గురించి ఒక వీడియోని తీసి, అంటే ఈ పుస్తకంలో ఏమేమి ఉన్నాయని కూడా మీకు కొంత వివరణ ఇస్తాను. దాన్ని మీరు చూసి ఈ పుస్తకాన్ని మీరు కొనుక్కొని అందరూ కూడా అవగాహన పెంచుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదివి అవగాహన చేసుకొని మాత్రమే మీరు అగార్వుడ్ సాగులోకి దిగాలని నేను ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ తెలియజేసుకుంటున్నాను. చివరి వరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మనం పుస్తకం లోపలికి వెళితే టైటిల్ చూడండి. అదనపు ఆదాయాన్నిచ్చి భవిష్యత్తుకు భరోసా కల్పించే అగార్వుడ్ చెట్ల పెంపకం, మహాగని చెట్ల సాగుతో సహా. అంటే ఈ పుస్తకంలో కేవలం అగార్వుడ్ చెట్ల సాగు గురించే కాకుండా మహాగని చెట్ల సాగుకు సంబంధించినటువంటి అన్ని వివరాలతో కూడినటువంటిది ఈ పుస్తకం. ఈ పుస్తకాన్ని రచించినటువంటి గ్రంథ రచయిత ఎస్కేఎం పాషా గారు. ఎంఏ, ఎంబీఏ, ఎంఫిల్ చదివినటువంటి ఉన్నతమైనటువంటి విద్యావంతుడు. గతంలో కూడా ఈయన శ్రీగంధం సాగుకు సంబంధించినటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకానికి సంబంధించి కూడా నేను పుస్తక సమీక్ష చేసి మీ అందరికీ తెలియజేశాను. మీరందరూ చాలా ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈయన మిత్ర బృందం. వీరు ఈ పుస్తకాన్ని రచించడంలో పాషా గారికి సహకరించి ఉన్నారు. ఈ పుస్తకాన్ని మీరు తెప్పించుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, క్లియర్గా వాళ్ళ చిరునామా ఉంది. ఈ చిరునామాకు ఇందులో కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి ఈ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు. ఇక ఈ పుస్తకం లోపల మనకు విషయానుక్రమాణిక, మనము విషయ సూచిక అంటాము. ఇందులో డీప్గా ఆయన అన్ని విషయాల గురించి చర్చించడం జరిగింది. అయితే నేను ఒక సాధారణమైనటువంటి రైతుకు ఏమి కావాలో ఈ పుస్తకంలో వాటిని అన్నిటినీ అండర్లైన్ చేసి మీకు ఇప్పుడు బ్రీఫ్గా వివరిస్తాను. చివరి వరకు చూడండి. ఇక్కడ అధ్యాయం వైజ్గా ఆయన రాయడం జరిగింది. అధ్యాయం 1లో అగార్వుడ్ యొక్క పరిచయం గురించి, అధ్యాయం 2లో అగార్వుడ్ నూనెతో ఉపయోగాల గురించి, అలాగే అధ్యాయం 3లో నేలలు, మొక్కలు నాటుకునే పద్ధతులను గురించి, భూసార పరీక్షలకు మట్టి నమూనా ఎలా సేకరించాలి అనే విషయాలని గురించి ఆయన క్లియర్గా మనకు వివరించారు. అలాగే ఇక్కడ నేలల తయారీ మరియు చెట్లు నాటుకునే విధానం గురించి, మనకు ఎటువంటి వాతావరణం ఉండాలి, మొక్కల మధ్య దూరం ఎంత పెట్టుకోవాలి, అలాగే వాటి డయాగ్రామ్స్ని కూడా ఆయన క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే
యాజమాన్య నిర్వహణలో మనం చేసే లోపాల గురించి, వాటిని ఎలా సరిచేసుకోవాలి, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, నర్సరీ యాజమాన్యాన్ని గురించి ఆయన క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, అగార్వుడ్ మొక్కలు సాగు చేసే రైతులకు 1 హెక్టారు సాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే అందులో ఎంత ఆదాయం వస్తుంది అనేటటువంటి పట్టికను కూడా, ఒక బడ్జెట్ని కూడా ఆయన క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే జుజేరాను కాండం తొలిచే పురుగు సంబంధించి సస్యరక్షణ ఎలా తీసుకోవాలని కూడా ఆయన చక్కగా మనకు వివరించి ఉన్నారు. ఇక్కడ చూడండి, అగార్వుడ్ సాగుదారులు చేయకూడని పనులు ఏమేమి ఉన్నాయో కూడా ఆయన వివరించారు. అలాగే అగార్వుడ్ మార్కెటింగ్ విధానాన్ని కూడా ఆయన చక్కగా వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి, భారతదేశంలో అగార్వుడ్ మార్కెట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది చెప్పారు. అలాగే మహాగనికి సంబంధించి సాగు విషయాన్ని పూర్తిగా ఒక అధ్యాయంలో ఆయన వివరించడం జరిగింది. అలాగే మహాగని మార్కెటింగ్ కూడా ఎక్కడ ఉందో వివరించారు. అలాగే అగార్వుడ్లో మనకు వచ్చేటటువంటి వ్యాధులు, తెగుళ్ళు, వాటికి సంబంధించి సస్యరక్షణ చర్యలు మనం ఏమేమి తీసుకోవాలి, అసలు ఎటువంటి వ్యాధులు వస్తాయి, వాటి గురించి కూలంకషంగా ఆయన ఒక పూర్తి అధ్యాయంలో మనకు వివరించడం జరిగింది. అలాగే కేవలము మహాగని మరియు అగార్వుడ్ సాగు చేసే రైతులకు మాత్రమే కాకుండా ప్రతి సాధారణ రైతుకు ఉపయోగపడేటటువంటి వేస్ట్ డీకంపోజర్, జీవామృతాల తయారీని గురించి కూడా ఆయన అన్ని రకాలుగా మనకు ఈ పుస్తకంలో ఆయనకు వివరించడం జరిగింది. వీటిని మనము ఒక్కొక్క దాన్ని ఆయన ఎంత చక్కగా వివరించున్నారో చూద్దాం. ఇక్కడ చూడండి, అగార్వుడ్ యొక్క పరిచయం, అలాగే వాటి యొక్క శాస్త్రీయ నామాలు, తర్వాత అగార్వుడ్ నూనెతో ఉపయోగాలు ఆయన ఇక్కడ క్లియర్గా ఉపయోగించారు. మన మెదడుకు కానివ్వండి, నొప్పి ఉపశమనానికి, అన్ని రకాలైనటువంటి వ్యాధులకు కూడా ఈ అగార్వుడ్ నూనెను ఉపయోగిస్తారని తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఇతర రకాల ఉపయోగాల గురించి వివరించారు. అరోమా పరిశ్రమలు అంటే అత్తరు, సౌందర్య సాధనాల తయారీ, వాటి కోసం ఉపయోగించే ఇతర సాధనాల్లో కూడా ఉపయోగిస్తారని, సబ్బులు, టూత్పేస్టులు, అలాగే టాయిలెట్ క్లీనర్స్, అగరబత్తీల తయారీ, కొవ్వొత్తుల తయారీ, కార్లలో, హోటల్స్లో, ఆఫీసు, బెడ్రూము, ఇవన్నీ చదువుకుంటూ పోతే చాలా అవుతుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అన్నిట్లో కూడా అగార్వుడ్ ఉపయోగం ఎక్కువగా ఉంది. అలాగే మందుల పరిశ్రమలో కూడా ఈ అగార్వుడ్ని ఉపయోగిస్తారని రచయిత మనకు తెలియజేస్తున్నారు. అలాగే నూనె తీసేటటువంటి విధానం కూడా ఇందులో ఉంది. ఇక్కడ అధ్యాయం 3లో నేలలు మరియు మొక్కలు నాటుకునే పద్ధతులను గురించి ఆయన చాలా క్లియర్గా మనకు వివరించారు. చూడండి, అన్నిటిని నేను చదివి అండర్లైన్ చేసి ఉన్నాను. ముందుగా భూసార పరీక్షలకు మట్టి నమూనాను ఎలా సేకరించాలి, దాని విధానాన్ని కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. చూడండి, చెట్ల కింద, గట్ల పక్కన, కంచెల వద్ద, కాలిబాటల్లో ఇటువంటి చోట్ల నమూనాలు తీయకూడదని, అసలు పూర్తిగా ఎలా తీయాలి అనే విధానాన్ని ఆయన క్లియర్గా వివరించడం జరిగింది. పరీక్ష చేసిన తర్వాత pH విలువ ఎంత ఉంటే మనం అగార్వుడ్ని సాగు చేయవచ్చు అనే దాన్ని కూడా ఆయన వివరించారు. pH గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎటువంటి నేలల్లో మనము అగార్వుడ్ని సాగు చేయవచ్చు, ఎటువంటి నేలల్లో సాగు చేయకూడదు అనేటటువంటి విషయాలని కూడా ఆయన ఇచ్చారు. ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, అలాగే ఒండ్రు నేలలు, వీటిల్లో రాతి నేలలు, అన్ని రకాలైనటువంటి నేల గురించి వివరించి దేంట్లో సాగు చేయవచ్చు, దేంట్లో సాగు చేయకూడదు. ఇక్కడ చూడండి, అగార్వుడ్ చెట్ల పెంపకానికి అనుకూలం కాని నేలలు, వీటినన్నిటిని గురించి కూడా ఆయన వివరించారు. మీరు పుస్తకాన్ని తెప్పించుకొని చక్కగా చదువుకొని అవగాహన కలిగించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అధ్యాయం 4లో నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, నర్సరీ యాజమాన్యం, వీటి గురించి మన పాషా గారు గ్రంథంలో చక్కగా వివరించి ఉన్నారు. ఇక్కడ చూడండి, అధిక దిగుబడులకై నీరు ఎక్కువగా అందించాల్సిన అవసరం లేదు. పంటలకు సరైన సమయంలో సరైన మోతాదులో నీరు అందించినప్పుడు అధిక దిగుబడిని పొందవచ్చు. ఇది డ్రిప్ విధానంలో అయితే అధిక దిగుబడిని సాధించవచ్చని ఆయన చెప్తున్నారు. అలాగే సూచన కూడా ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు చదువుకుంటే
చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పేజీలో చూడండి, ఎరువుల యాజమాన్యం గురించి ఆయన పట్టిక రూపంలో ఇచ్చారు. ఏ సంవత్సరంలో ఏ రసాయనిక పదార్థము ఎంత క్వాంటిటీలో మనము ఉపయోగించాలో ఆయన క్లియర్గా ఇచ్చారు. చూడండి, ఎరువులు యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అలాగే మైక్రో న్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా 1వ సంవత్సరానికి 2వ సంవత్సరము ఈ రకంగా ఏ సంవత్సరానికి ఏ రసాయనిక పదార్థము ఎంత ఉపయోగించాలో క్లియర్గా వివరించారు. ఇది కనుక రైతు వద్ద ఉంటే ఎంతో ఉపయోగకరమని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని ఎలాగైనా సరే తెప్పించుకొని చదివి అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అగార్వుడ్ ఆదాయ వ్యయాలు, ఈయన చూడండి 1 హెక్టారుకు సంబంధించి అంటే 2.5 ఎకరాలు పూర్తిగా ఎంత ఖర్చు వస్తుంది, మొక్కల ఖరీదు దగ్గర నుంచి పశువుల ఎరువు, రసాయనిక ఎరువులు, పూర్తిగా ఆయన ఒక బడ్జెట్ను మనకు ఇవ్వడం జరిగింది. ఆదాయ వ్యయాల పట్టిక ఎంత ఖర్చు అవుతుంది చూడండి, ఖర్చులు పూర్తిగా ఈ పేజీలో ఆయన ఇచ్చారు మనకి. తర్వాత చూడండి, దిగుబడి ద్వారా ఆదాయ వ్యయాలు ఎంత వస్తుంది, మనకు 8 నుండి 10 సంవత్సరాలకు మనం సాగు చేస్తే మనకు 1 హెక్టార్లో ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా ఆయన క్లియర్గా మనకు ఇచ్చారు. చూడండి, 10 సంవత్సరాల్లో ఎకరానికి సుమారుగా ₹1,00,00,000 ఆదాయాన్ని చూడవచ్చు నికరంగా. చూడండి, అధ్యాయం 8లో మహాగని సాగు సంబంధించి కూడా ఆయన పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది మహాగని సాగుకు సంబంధించి. మహాగని ఈ పేరే చెబుతుంది ఇది ఎంతటి గొప్పదో. చూడండి, మహాగని దీని యొక్క పండ్లను స్కై ఫ్రూట్స్ అని అంటారు. మహాగనిలో కూడా నీటి యాజమాన్యం, మొక్కల ఎంపిక ఎలా చేసుకోవాలి, కొమ్మల్ని ఎలా కత్తిరించుకోవాలి, మహాగని యొక్క ఉపయోగాలు, వైద్య రంగంలో మహాగని ఏ విధంగా ఉపయోగపడుతుంది, మహాగని యొక్క పండుని ఆకాశ పండు, స్కై ఫ్రూట్ అని అంటారు. ఇది ఎందుకంటే పండ్లు సాధారణంగా చెట్టు నుండి కింది వైపుకి చూస్తూ ఉంటాయి, కానీ ఈ మహాగని యొక్క ఫ్రూట్ అనేది ఆకాశం వైపు చూస్తూ ఉంటుందంట, పైకి మాత్రమే ఉంటుంది. అందువల్ల దీన్ని స్కై ఫ్రూట్ అని అనడం జరుగుతుంది. వైద్య శాస్త్రంలో కూడా మహాగని చెట్టు యొక్క ఉపయోగాలు ఉన్నాయి. మహాగని కలపకు గల ప్రాముఖ్యత, వాటి యొక్క ఉపయోగాలు, నౌకల్లో, ఓడల్లో తయారీకి ఉపయోగిస్తారు. వాటి కాలపరిమితి అయిన తర్వాత కూడా మనము వాటి యొక్క కలపతో ఫర్నిచర్ని కూడా తయారు చేసుకోవచ్చు. మహాగనితో ఉన్నటువంటి ఉపయోగాలన్నీ కూడా వాళ్ళు చక్కగా వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి, మహాగని కలప యొక్క ఉత్పత్తులు ఇవన్నీ కూడా. మహాగని కలపతో అంటే ఓడల్లో తయారు చేసిన తర్వాత ఓడలు ఉప్పు నీటిలో ప్రయాణం చేసినా కూడా దశాబ్దాల తరబడి ఉప్పు నీటిలో ప్రయాణం చేసి వాటి కాలపరిమితి తీరిన తర్వాత వాటి యొక్క కలపతో అంటే అది ఎంత మాత్రం చెడిపోదన్నమాట. అన్ని సంవత్సరాల దశాబ్దాల తరబడి సేవలు అందించినా కూడా ఆ కలప చెడిపోలేదు. ఆ కలపతో తయారు చేసినటువంటి ఈ ఫర్నిచర్ని చూడండి. ఈ అధ్యాయం 10లో వేస్ట్ డీకంపోజర్తో కషాయం తయారీ, జీవామృతం అన్నీ కూడా సాధారణ రైతులందరికీ కూడా ఈ పుస్తకము ఈ అధ్యాయం ద్వారా ఉపయోగపడుతుంది. సేంద్రియ ఆహారం ఎందుకు తినాలి, వేస్ట్ డీకంపోజర్ ద్రావణం, దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలని ఈ బుక్లో మన రచయిత గారు ఇవ్వడం జరిగింది. చూడండి, వేస్ట్ డీకంపోజర్ తయారీ విధానం, అన్ని పాయింట్ల వైజ్గా తయారీకి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసేటటువంటి విధానాన్ని కూడా మనకు పాషా గారు చక్కగా ఇవ్వడం జరిగింది. వేస్ట్ డీకంపోజర్ని వాడేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఇవి కూడా చక్కగా
చాలా విపులంగా వివరంగా ఆయన ఇవ్వడం జరిగింది చూడండి. చాలా రకాల సేంద్రియ పదార్థాలని ఏ ఏ వస్తువులతో ఎంత క్వాంటిటీతో కలిపితే తయారవుతుందో ఆయన చక్కగా వివరించడం జరిగింది. వేపగింజల కషాయం, వాటి యొక్క ఉపయోగాలు, సాధారణ రైతుకు కూడా ఉపయోగపడేటటువంటి అన్ని వివరాలని ఆయన ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. చూడండి, మొత్తము 192 పేజీలతో ఆయన ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇది మన పాషా గారి మిత్ర బృందం ద పైనీర్ అసోసియేషన్స్ అనే సంస్థను వీళ్ళందరూ కూడా కలిసి స్థాపించి రైతులకు తక్కువ ధరకు లభించే విధంగా వాళ్ళు శ్రీగంధం, మహాగని, ఎర్రచందనం, అగార్వుడ్ ఇటువంటి అటవీ మొక్కలన్నిటిని కూడా వాళ్ళు తయారు చేసి రైతులకు తక్కువ ధరలకే అందిస్తున్నారు. కాబట్టి ఈ సంస్థను మనమందరం కూడా ఎంతో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ బుక్ కూడా చాలా చక్కగా నాణ్యతగా తయారు చేశారు. అట్ట కూడా బాగుంది. అలాగే పేపర్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. చూడండి, చాలా మందంగా ఉంది. అక్షరాలు చాలా చక్కగా ప్రింటింగ్ చేయించారు. ఎక్కడా కూడా తప్పులు లేవు. అలాగే అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైనటువంటి భాషలో బొమ్మలతో సహా పట్టికలతో సహా కూడా ఈ పాషా గారు మనకి ఈ రచించి వివరంగా ఇచ్చున్నారు. ఎవరైనా అగార్వుడ్, మహాగని సాగు చేస్తున్నటువంటి రైతులు, అలాగే సాగు చేయాలనుకున్నటువంటి రైతులు కూడా ఈ పుస్తకాన్ని తెప్పించుకొని చదివి అవగాహన చేసుకుంటారని, మీరు సాగులో ఈ పద్ధతులన్నింటినీ పాటించి అధిక దిగుబడులను సాధించాలని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైతు సోదరులందరికీ విజ్ఞప్తి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఇంతవరకు ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.